హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో యమ్మీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇలా క్విక్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ముందుగా నేను బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. నేను ఒక బ్రెడ్ని తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ. ఇప్పుడు వీటన్నిటిని కూడా చుట్టుపక్కల బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాక్తో చుట్టుపక్కల కూడా బ్రౌన్ పార్ట్స్ మెల్లగా కట్ చేసుకోవాలండి. ఈ స్వీట్ అనేది ఎవరైనా సరే చాలా క్విక్గా చేసుకునే స్వీట్ అండి. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకనే కాదండి, ఇంట్లో వాళ్ళకైనా సరే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంటికి ఎవరైనా కనుక సడన్గా ఎవరైనా చుట్టాలు వస్తే కనుక వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా యమ్మీగా ఉంటుందండి. మిమ్మల్ని మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది స్వీట్. మీకు కూడా చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న వీటన్నిటిని కూడా ఈ విధంగా చూపించినట్లుగా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ 2 పీసెస్ వచ్చేలాగా వీటన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా లేయర్ లాగా వచ్చిందా. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిగతా పీసెస్ని కూడా నేను ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్గా కట్ చేసిన వీటన్నిటినీ కూడా విడదీసుకోవాలండి. విడదీసుకొని వీటన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ను యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి 1 కప్పు పంచదారను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా పంచదార అంతా కూడా ఈ వాటర్లో బాగా కరిగించుకోవాలి. ఈ పంచదార అంతా బాగా కరిగిన తర్వాత కొంచెం పాకం వచ్చేలాగా చేసుకోవాలండి. ఎక్కువ పాకం ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా చేతికి అంటుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఈ విధంగా ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటినీ కూడా పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 2 వైపులో కూడా టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెల్లగా కొంచెం టర్న్ చేసుకోండి, లేకపోతే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగా విరిగిపోతుంది. కాబట్టి కొంచెం నెమ్మదిగా ఇలాగా 2 వైపులో కూడా టర్న్ చేసుకోండి. ఇవి కొంచెం ఈ కలర్ చూడండి, ఈ కలర్ వచ్చాయి కదా, ఇంకొంచెం బ్రౌన్ కలర్ వస్తే 2 వైపులో కూడా ఇంకొంచెం బ్రౌన్ కలర్ వస్తే కనుక స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పంచదార పాకంలోని ఈ బ్రెడ్ పీసెస్ని అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా 2 వైపులో కూడా షుగర్ సిరప్ అనేది బాగా పట్టేలాగా 2 వైపులో ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ షుగర్ సిరప్ని బాగా వీటన్నిటికీ పీసెస్ అన్నిటికీ కూడా పట్టించుకోవాలి. ఈ విధంగా మొత్తం పంచదార పాకం అంతా కూడా 2 వైపులో పట్టేలా పట్టించుకొని వీటిని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పాలు పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పాలన్నింటిని కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ, అంటే కిందనే అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. నేను స్వీట్నెస్ కోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకున్నానండి. ఇది సరిపోద్ది. ఇప్పుడు కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా కూడా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో ఇలా బాగా ఉండలేకన్నా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని మనం పాలల్లో తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం వేసిన వెంటనే కూడా థిక్ అయిపోతుంది. ఈ విధంగా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోని చూడండి, ఈ విధంగా క్రీమీలాగా వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మీరు ఇలా గరిటెతో చూసుకుంటే చాలా క్రీమీగా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని
ఇప్పుడు మనం తయారు చేసిన క్రీమ్ని దీని మీద అప్లై చేసుకోవాలండి. ఈ క్రీమ్ అనేది కొంచెం జెల్లీలాగే ఉంటుంది కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది చూసుకోండి. ఇప్పుడు ఈ క్రీమ్ ఒకదానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఒకదానికి అప్లై చేసిన తర్వాత ఇంకొక పీస్ని దీని మీద ఇలా యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటూ క్రీమ్ అప్లై చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్రీమ్ అయినా సరే, క్రీమ్తో పాటు ఈ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్ అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ రెడీ. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఇంకెన్నో ఉన్నాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడొచ్చు. మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.